మనుషుడు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు ప్రతి దినం కొన్ని వందల మాటలు అనే కంటే కూడా వేల మాటలు మాట్లాడతారు. ఈ మాటలు మాట్లాడే పరంపరలో పురుషులైతే రోజుకొచ్చి ఆన్ యావరేజ్ 7,000 మాటలు మాట్లాడతారట. అదే తల్లులైతే 3 కృప. ఒక్క రోజుకొచ్చి 20,000 మాటలు మాట్లాడతారట. మరి ఎందుకు అంత అనర్గళంగా మాట్లాడగలుగుతారో అది దేవుని కృపో, దాన్ని ఏమని వర్ణించాలో మీరు అర్థం చేసుకోండి. మెట్టుకు నోట నుంచి ఎప్పుడైనా మాట బయలుదేరితే అది నీవిచ్చిన ప్రమాణమైనా నీవు చేసిన నిబంధన అయినా దానికి స్టిక్ ఆన్, దానికి నువ్వు ఖచ్చితంగా నిలవబడే వాడివై ఉండాలి. కొన్నిసార్లు అది చేస్తా, ఇది చేస్తా, ఎలా బ్రతుకుతా, అలా బ్రతుకుతా, ఈ సంవత్సరం నుంచి నా దేవునిలో ఎలా నడుస్తా, అలా నడుస్తా అని కొంతకాలం తర్వాత మనుషుడు దేవునికి ఇచ్చిన మాటలో నుంచి తప్పిపోవటం ప్రారంభిస్తాడు. మనుషులకి ఇచ్చిన మాట కూడా తప్పిపోవటం ప్రారంభిస్తాడు. ఏమయ్యా, మొన్న మాట ఇచ్చావు కదయ్యా, నువ్వు మాట మీద నిలవబడవా అంటే ఏమంటాడు తెలుసా? నేను అసలు మాట మీద ఎందుకు నిలవబడతా సార్, నా కాళ్ళ మీద నిలవబడతా. మాట మీద ఎట్లా నిలవబడతాం? అరే చాలా మాటలు చెప్పావు కదయ్యా. అంటామండి, ఎన్నో అంటాం, అన్నా ఎన్ని మనం చేస్తామా ఏంటి అని వెంటనే స్కిప్ అవటం మనిషి ప్రారంభిస్తాడు. దైవజనమా, ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో తన నోటిని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే, తన నోట నుంచి బయలుదేరుతున్న మాటను తను నెరవేర్చే విషయంలో ఎక్కడ తప్పిపోకుండా ఆ మాటలో నిలవబడగలిగితే ఎంత దీవెన ఉంటుందో. ఆ మాటలో నుంచి తొలగిపోతే ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో ఎంత నష్టాన్ని అనుభవిస్తారో అది చెప్పే ముందు ఇంకొక మాట చెప్తాను. ఈ సృష్టిలో దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో అంత శక్తి నీ నాలుకకు, నా నాలుకకు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఎంత శక్తివంతుడో అంత శక్తివంతత్వం మన నాలుకకి ఇచ్చాడా? ఎస్. బైబిల్లో రాయబడిన మాట, మరణమును తప్పించుట యెహోవా వశం అని రాసింది. అంటే ఒక వ్యక్తిని మరణంలో నుంచి తప్పించడం ఎవరి చేతిలో ఉందట? దీనికి సంబంధించి సామెతల్లో రాసి ఉంటుంది, జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి అని బైబిల్లో రాయబడి. మరణం నుంచి తప్పించటం దేవుని వలన మాత్రమే అవుతుంది. వెరీ నెక్స్ట్ నాలుక వలన అవుతుంది. అంటే దేవునికి ఎంత శక్తి ఉందో నాకు మీకు దేవుడు అనుగ్రహించిన నాలుకలో అంత శక్తిని దేవుడు దాచిపెట్టి ఉంచాడు. అందుకనే ఎంత శక్తివంతమైన నాలుకను ఎలా కాపాడుకోవాలో, నోటు నుంచి వచ్చిన ప్రతి మాట స్థిరపరచడానికి ఎలా మనం ప్రయత్నం చేయాలో రండి. నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కదా, 5వ అధ్యాయం 13వ వచనం. బహు విలువైన వర్తమానం. అందరూ మీ బైబిల్ తెరిచి నేను చెప్పబోయే మాటలు అవకాశం ఉంటే రాసుకోండి, ఆ మాట టిక్ చేసుకోండి. 13వ వచనం 5వ అధ్యాయం. నాతో కలిసి చెప్పండి. మరియు నేను నా ఒడిని దులిపి, ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతి వానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీయూ లేనివాడిగా చేయబడునుగాక అని చెప్పగా, సమాజకులందరూ అలాగూ కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చొప్పుననే జరిగించిరి. ఆమేన్. గత వారం మనం విన్నాం, మనం దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు మారాలి? దేవుడు మనతో మాట్లాడినప్పుడే మారాలి. నాకు బుద్ధి పుట్టినప్పుడు కాదు, నీ కష్టం వచ్చినప్పుడు కాదు, వృద్ధాప్యం వచ్చినప్పుడు కాదు, హాస్పిటల్లో ఐసీయూలో పడినప్పుడు కాదు,
శరీరపు కోరికలన్నీ ఉడికిపోయిన తర్వాత ఇక లోకాన్ని అనుభవించలేని వయసు వచ్చినప్పుడు కాదు, ఎప్పుడు మనం ప్రభు వైపు తిరగాలి విన్నాం, దేవుడు నీతో మాట్లాడినప్పుడే, వాక్యం చేత దేవుడు నిన్ను సంధించినప్పుడే మనం మారాలి. ఎస్, నెహెమ్యా అన్నారు ఈ దినములోనే అంటే, అప్పుడు ప్రజలు చేయి చాపి అయ్యా ఈ దినమే మేము మారుతాం, ఏం చేయమని మీరు చెప్పారో, నా వైపు చూడాలి అందరం, ఏం చేయమని మీరు చెప్పారో ఎస్ మేము అలా చేస్తాం. అది రేపు కాదు, ఎల్లుండి కాదు, వచ్చే సంవత్సరం కాదు, ఆ తర్వాత సంవత్సరాలు కాదు, ఈరోజే మీరు చెప్పినట్టే మేము చేస్తాం అన్నారు. వాస్తవంగా ఆ మాట అన్నప్పుడు నెహెమ్యా వెంటనే ఏం చేయాలో తెలుసా? చప్పట్లు కొట్టి షహబాష్, ఒక నాయకుడి మాటకు ఇంత విధేయత చూపారు కదా, ఇంత విధేయత చూపిన మిమ్మును, మీ కుటుంబాలను, మీ పిల్లల పిల్లలను దేవుడు దీవించునుగాక అని అంటే బాగుండేది. కానీ అల్లా ఎంత విచిత్రమో చూడండి ఇక్కడ. ఇప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడో తెలుసా? తను కూర్చున్న స్థలంలో నుంచి లేచి నిలబడి నా వైపు చూడాలి, తన బట్టలను ఇలా దులుపుకుంటున్నాడు, ఇట్లా దులుపుకుంటున్నాడు. అనండి ఒకసారి ఇట్లా, కృపన్న అనండి ఒకసారి ఇట్లా అనండి, ఏం పర్వాలేదు. ఓ యెహోషువ ఇట్లా దులుపుకుంటున్నాడు. ఏంటయ్యా దులుపుకుంటున్నారు? ఇశ్రాయేలీయులారా, ఇలా చేస్తామని ఇప్పుడు మీరు దేవునితో ప్రమాణం చేశారు కదా, ఇప్పుడు దేవునితో మీరు చేసిన ప్రమాణాన్ని ఒకవేళ దేవునితో మీరు చేసిన ప్రమాణాన్ని ఒకవేళ మీరు నెరవేర్చకపోతే దేవుడు మిమ్మల్ని ఇలా దులిపివేస్తాడు, జాగ్రత్త బాబోయ్. మీ ఇంటిని దులిపేస్తాడు, మీ ఇంట్లో ఉన్న మేలైన ప్రతిదాన్ని దేవుడు దులిపేస్తాడు. ఇప్పుడు గోడ కట్టడం ప్రారంభించారు కదా, మీరు ప్రారంభించిన పని సంపూర్ణం చేయకుండా మధ్యలోనే ఆగిపోతారు. చివరికి మీ ఇల్లు ఎలా అయిపోద్దో తెలుసా? అక్కడ అంటాడు, ఇప్పుడు దులుపుతున్నప్పుడు బట్టల మీద ఉన్న ప్రతిదీ ఆ బట్టల మీద నుంచి వెళ్ళిపోద్దు కదా. దేవుడు మీకు ఏదేదైతే ఇచ్చాడో, దేవునితో మీరు చేసిన ప్రమాణాన్ని మీరు నెరవేర్చకపోతే మీ ఇంట్లో ఉన్న మేలైన ప్రతిదీ దేవుడు దులిపేసి చివరికి మిమ్మల్ని ఏమీ లేని వారిగా చేస్తాడు. మీరు మీ ఇంటిలో ఉండాలంటే నంబర్ 1, దేవునితో చేసిన ప్రమాణాన్ని కాపాడుకోండి. ఏ పని అయితే మీరు ప్రారంభించారో, నంబర్ 2, ఆ పని మీరు సంపూర్ణం చేయాలంటే ఎలా బ్రతుకుతామని దేవునితో మాట ఇచ్చారో ఆ మాట మీరు నెరవేర్చండి. నంబర్ 3, మీరు ఏమీ లేని వారిగా మిగలకుండా సర్వ సమృద్ధి గలవారై మీ గిన్నె నిండి పొంగి పొర్లున్నట్లుగా, దేవుడు మిమ్మల్ని అలా నిలవబెట్టున్నట్లుగా దేవునితో ఎలా బ్రతుకుతామని మాట ఇచ్చారో, దేవునికి ఇచ్చిన మాట మీరు నెరవేర్చారా, అన్నీ కలిగిన వారిగా దేవుడు నిలవబెడతాడు. దేవునికి ఇచ్చిన మాట మీరు తప్పిపోయారా? నేను మరలా చెప్తున్నాను, ఇశ్రాయేలీయులారా నా వైపు చూడండి, క్రైస్తవ జనమా, దేవునికి ఇచ్చిన మాట మీరు తప్పిపోతే దేవుడు మీ ఇంటిని దులిపేస్తాడు, మీ ఇంట్లో ఉన్న ప్రతి దాన్ని దులిపేస్తాడు అని నెహెమ్యా ఈ స్థలంలో చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? ఇందాక నేను చెప్పే కదా, ఈ రోజు నుంచే దేవుడు చెప్పినట్లుగా మేము చేస్తాం అని అంటే ఆ దైవజనుడు హర్షించి గంతులేసి, అబ్బా దేవుని మాటకు ఎంత చక్కగా లోబడ్డారో కదా, ఆనందంతో కేకలేయాలి. కేకలేకపోగా దేవునికి మాట ఇచ్చారే, ఇచ్చిన మాట నెరవేర్చకపోతే ప్రమాదం. నేనంట, నా వైపు చూడండి, నిబంధనను విరిస్తే దేవుడు నిన్ను విరగ్గొడతాడు, నిబంధనను నిలిపితే నిన్ను నీ ఇంటిని దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. గుండెల్లో రాసుకోండి మాట. నిబంధన, అది మనుషులతో చేసిన నిబంధన అయినా, అగైన్ దేవునితో చేసిన నిబంధన అయినా, నిబంధనను విరిచేస్తే దేవుడు నిన్ను విరవటం ప్రారంభిస్తాడు. నిబంధనను నేను నిలిపితే నా దేవుడు నన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. అంటే నోట నుంచి బయలుదేరిన మాటకు దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడా? కొన్నిసార్లు మనం అంటాం అన్నా అన్నీ చేస్తామా ఏంటండి, అరే పలానా రోజు ఆ మాట అన్నావు కదా, ఆ మాట మీద ఎందుకు నిలవబడో. కొన్నిసార్లు ఏమంటారు తెలుసా?
ఉత్తుత్తికే అన్నానండి, ఉత్తుత్తికే అన్నా. నేను చేద్దామని అనలా. వన్స్ నోట నుంచి మాట డెలివరీ అయితే ఆ మాట మన ఇంటి మీద, మన పిల్లల మీద, మన ఆర్థిక వ్యవస్థ మీద, మన ఆరోగ్యం మీద, మన భౌతిక స్థితిగతుల మీద, ఆధ్యాత్మిక స్థితిగతుల మీద నోట నుంచి బయలుదేరిన మాట ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో 3 సంచలనాత్మకమైన విషయాలు మీతో చెప్తాను. ఆ రోజుల్లో బబులోను రాజుగా పిలువబడుతున్న నెబుకద్నెజరు ప్రపంచ దేశాలను జయిస్తూ వెళ్ళిన దినాల్లో యోధా దేశం మీదకి వచ్చేసరికి దేవుడు నెబుకద్నెజరు మనసు మార్చాడు. మొదట, నువ్వు వాళ్ళ మీద యుద్ధానికి చేయొద్దు, అదిగో సిద్కియా అనే ఒక ఆయన ఉన్నాడు, సిద్కియాని ఇశ్రాయేలు దేశంలో నీ తరపున సామంత రాజుగా నువ్వు చేసుకో. నేను ఆల్రెడీ ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పాను, బబులోను కాడికి వెళ్ళటానికి మీరు భయపడకండి. కొంతకాలం 70 సంవత్సరాల పాటు బబులోను దాసత్వం క్రింద మీరు ఉండండి. బబులోను రాజు మీద తిరుగుబాటు చేసి మేము ఐగుప్తీలను ఆశ్రయిస్తామని అన్నారా, తస్మాత్ దేశం పాడైపోతుంది అని నేను ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పాను. అని చెప్తే విచిత్రం చూడండి, అన్యుడైన నెబుకద్నెజరు దేవుని మాటకు లోబడి యోధా దేశం మీద యుద్ధం చేయకుండా సిద్కియాని రాజుగా నిలవబెట్టి ఇలా అన్నాడు, అబ్బాయి నా వైపు చూడాలి, అబ్బాయి అన్ని దేశాల్లో నేను జయించా, కానీ నీ దేశాన్ని ఎందుకు జయించలేదో తెలుసా? నీ దేవుడు వద్దన్నాడు, నిన్ను రాజుగా నిలవబెట్టమన్నాడు. నిన్ను రాజుగా నిలవబెడతా. నీ దేవుడు చెప్పినట్లుగా నా రాజ్యంలో సహపౌరులుగా సామంతరాజుగా నువ్వు బ్రతుకుతావా? ఎస్, బ్రతుకుతానయ్యా. నన్ను రాజుగా నిలవబెడతానో ఇంతకు మించి నాకేం కావాలి? రెండవది, కొంతకాలం తర్వాత నువ్వు బలాన్ని పొంది ఐగుప్తుల్ని ఏమైనా ఆశ్రయించి నా మీద యుద్ధానికి వస్తావా? అయ్యయ్యో, అట్టెందుకు వస్తానండి? మాట అంటే అనండి పెద్దగా. మాట అంటే నేను మాట దాటనండి, చావైనా బ్రతుకైనా నేను బ్రతికినంత కాలం నీ దాస్యత్వంలోనే బ్రతుకుతాను. 70 సంవత్సరాలు మమ్మల్ని దాసులుగా ఉండమని ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఈ మాటకు నేను కట్టుబడి ఉంటాను అని చెప్తే, గమనించండి, అన్యరాజు నెబుకద్నెజరు సిద్కియాను రాజుగా నిలవబెట్టి యోధా దేశాన్ని పరిపాలన చేయమన్నాడు. కొన్ని సంవత్సరాల పరిపాలన కొనసాగిన తర్వాత సిద్కియా ఏం చేశాడో తెలుసా? ఐగుప్తీయులను ఆశ్రయించి, ఫరో రాజా, నీకు రథాలు గుర్రాలు విస్తారం కదా, నీవు నేను కలిసి మనమిద్దరం కలిసి బబులోను రాజు మీద యుద్ధానికి వెళ్దాం, దాడి చేద్దాం, ఆ రాజ్యాన్ని స్వాధీనపరుచుకుందాం అని ఇంకా యుద్ధానికి వెళ్ళలేదు, సైన్యాన్ని సమకూర్చుకోలేదు. ఇలా ఆలోచిస్తూ మనస్సులో అనుకుంటూ ఉంటుండగా యేస్కేలు గ్రంథకర్త ద్వారా దేవుడు మాట్లాడిన మాట చూడండి. ఆ మాట 17వ అధ్యాయం యేస్కేలు గ్రంథం 15-16 వచనాలు. అందరూ చూడండి ఆ మాట. యేస్కేలు గ్రంథం 17వ అధ్యాయం 15-16 వచనాలు. ఒకసారి మీకు అవకాశం ఉంటే మీ బైబిల్ తెరిచి ఆ మాట టిక్ చేసుకోండి నాతో కలిసి. అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయము చేయవలెనని అడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను. అతడు వర్ధిల్లునా, అట్టి క్రియలు చేసిన వాడు తప్పించుకొనునా, స్వరమెత్తాలి, నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు. ఎవనికి తాను ప్రమాణము చేసి నిర్లక్ష్య పెట్టెను. నా వైపు చూడండి. సిద్కియా రాజు ఎవరితో ప్రమాణం చేశాడు? చెప్పే కదా, బబులోను రాజు అయిన నెబుకద్నెజరుతో ప్రమాణం చేశాడు. ఈ మాట బాగా పట్టుకోండి. నా వైపు చూసి చెప్పండి. ఎవనికి తాను ప్రమాణము చేసి నిర్లక్ష్య పెట్టెను, ఎవనితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసెను,
ఎవడు తన్ను రాజుగా నియమించెనో. ఇందాక చెప్పే కదా సిద్కియాని రాజుగా నియమించింది ఎవరు? చెప్పే కదా సార్. అమ్మమ్మ ఎవరు చేశారు? నెబుకద్నెజరు సిద్కియాని రాజుగా నిలవబెట్టారు. మరోసారి, ఎవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజు నొద్దనే బబులోను పురములోనే అతడు మృతి పొందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. విన్నారా? ఏ రాజుతో ప్రమాణం చేశాడో, చేసిన ప్రమాణాన్ని ఎలా నిర్లక్ష్య పెట్టాడో, తనను రాజుగా నియమించిన వాని మీద ఎలా తిరుగుబాటు చేశాడో, నిబంధనను భంగం చేసిన వాడు వర్ధిల్లుతాడా? ఇప్పుడు నేనంట, సిద్కియా రాజు దేవునితో నిబంధన చేశాడా, మనుషులతో నిబంధన చేశాడా? ఇంకొంచెం పెద్దగా, బబులోను రాజు నెబుకద్నెజరు మనిషి కదా, మనిషితో చేసిన నిబంధన భంగం చేస్తేనే ఇలాంటి ఉగ్రత వస్తుంది అన్నాడే. అమ్మా, అయ్యా, మీరు నేను బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఎవరితో నిబంధన చేశాం? ఎవరికి మాట ఇచ్చాం? శుద్ధీకరణ కోటాల్లో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా దేవుడు పెటా మనలను కొడుతూ ఉన్నప్పుడు ఇలా బ్రతుకుతానని మనం నా వైపు చూడాలి. ఇలా బ్రతుకుతానని మనం ఎవరితో ప్రమాణం చేశాం? దేవునితో ప్రమాణం చేశాం కదా. మనుషునితో చేసిన నిబంధన ఉల్లంఘిస్తేనే అతని పరిస్థితి అలా మార్చబడుతుందని దేవుడు సెలవిచ్చినప్పుడు, దేవునితో నీవిచ్చిన మాట నెరవేర్చకుండా ఎలా బ్రతుకుతానని బాప్తిస్మం తీసుకునేటప్పుడు తీర్మానం చేసుకున్నావో అలా బ్రతకకుండా దేవుని మాటలో నుంచి వైదొలిగితే ఎంత ఉగ్రతకు మనం పాత్రులం అవుతామో ఒకసారి ఆలోచించండి. సిద్కియా వర్ధిల్లలా. ఎందుకు వర్ధిల్లలేదు తెలుసా? తన నోట నుంచి బయలుదేరిన ఆ ప్రమాణాన్ని తాను కాపాడుకోలే. ఎక్కడుండి వాక్యం వింటున్నావో తమ్ముడు, చెల్లి, నా చేతులెత్తి దీవిస్తున్నా. నీ వర్ధిల్లుదువుగాక, నీ పిల్లలు వర్ధిల్లుదురుగాక, నీ వ్యాపారం వర్ధిల్లునుగాక, ప్రతి ఆర్థిక రంగంలో వర్ధిల్లే కృప, అంతకంతకు వర్ధిల్లే కృప దేవుడు మనకిచ్చునుగాక. అయితే అలా వర్ధిల్లాలంటే మనుషులకి ఇచ్చిన మాట అయినా దేవునికి ఇచ్చిన మాట అయినా మనం కాపాడుకోవాలి. నెబుకద్నెజరు రాజుతో మాటిచ్చి ఆ రాజు మీదే తిరుగుబాటు చేశాడు. అలా తిరుగుబాటు చేయటాన్ని బట్టి ఏమైందో ఒకసారి ఈ మాట చూడండి. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి, సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కళ్ళను ఓడదీయించి ఎత్తడి సంకెళ్ళతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి. ఆ తర్వాత అతడు అక్కడే చనిపోతాడు. విన్నారా? ఒకసారి చూడండి. సిద్కియా చూచుచుండగా అతని కుమారులను చంపి సిద్కియా కన్నులను ఓడదీయించి ఎత్తడి సంకెళ్ళతో అతనిని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. సిద్కియా కుమారులను చంపాడు కదా బబులోను రాజు. కళ్ళు ఉన్నప్పుడు చంపాడా, కళ్ళు బీకేసిన తర్వాత చంపాడా? స్వరం ఎత్తాలి. కళ్ళు ఉన్నప్పుడు చంపాడా, కళ్ళు బీకేసిన తర్వాత చంపాడా? నేనంట, కళ్ళు బీకేసిన తర్వాత చంపితే బాగుండేదిగా. అంటే సైతాను గడి కార్యాలు ఏంటో తెలుసా? మన కళ్ళు చూస్తుండగా మన కళ్ళ ఎదుటే మన పిల్లలను పతనం చేయాలి. అది వాడి ప్రణాళిక. నీ పిల్లల క్షేమాన్ని నువ్వు కళ్ళతో చూడకూడదు, అది వాడి ప్రణాళిక. నువ్వు బ్రతుకున్న దినాల్లోనే నీ కళ్ళ ఎదుట నీ పిల్లలు కూలిపోవాలి, సమస్యల వలయంలో చిక్కుకోవాలి, ఆపదల మధ్యలో చిక్కుకోవాలి. ఇది సైతాను గాడి ప్రణాళిక. నా దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నిశ్చయముగా నీ కన్నుల ఎదుట నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. నీ కళ్ళ ముందే నువ్వు బ్రతుకున్న దినాల్లోనే నీ పిల్లల క్షేమాన్ని చూడాలి. ఇది దేవుని ప్రణాళిక.
చూడండి, బబులోను రాజుగా పిలువబడుతున్న సాతాను ఎంత క్రూరుడంటే, తాను కళ్ళుండగానే కళ్ళ ముందే కొడుకులను చంపాడు. చంపిన తర్వాత కళ్ళను ఓడబీకాడు. ఓడబెరికిన తర్వాత ఏం చేశాడు? 2 చేతులకు ఇత్తడి సంకెళ్ళు వేసి బబులోను దేశానికి అమ్మబడిన గేదెను లాక్కుని వెళ్ళిపోయినట్లుగా. చూడండి, ఇప్పుడు రాజు నా వైపు చూడాలి, గుడ్డాయన అయిపోయాడు. ఒకవైపు కొడుకులను కోల్పోయిన బాధ, పిల్లలను కోల్పోయిన బాధ, అది అనారోగ్యంతో చనిపోతే పర్వాలా, కళ్ళ ఎదుట కత్తి తీసుకొని కసాకసమని పొడుస్తూ ఆ కొడుకులందరినీ చంపుతూ ఉంటే, కన్న తండ్రి ఎదుట పిల్లలు చనిపోతే ఏ తండ్రి ఆ మరణాన్ని తట్టుకోగలడు? అల్లాడిపోతూ అయ్యో నా కుమారులారా ఏడుస్తూ ఏడుస్తూ ఎత్తడి సంఖ్యలతో బంధించబడి బబులోను దేశానికి వెళ్ళి అక్కడే చచ్చిపోయాడు. అయ్యా, సిద్కియాకి ఎలాంటి తీర్పు ఎందుకు తీర్చావు? నోట నుంచి బయలుదేరిన తాను చేసిన ప్రమాణాన్ని తాను కాపాడుకోలేదు. తాను చేసిన నిబంధన భంగం చేశాడు గనుక అతని బ్రతుకు భంగం అయిపోయింది. అయ్యా, నా వైపు చూడండి. మనం అందరం బాప్తిస్మం తీసుకునేటప్పుడు దేవునితో ప్రమాణం చేశాం, దేవా ఇక మీదట తాగను, ఇక మీదట సినిమాల వైపు వెళ్ళను, అపవిత్రత వైపు వెళ్ళను, జార కార్యక్రమాలు చేయను, అక్రమ సంబంధాల వైపు వెళ్ళను, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రాలైన కన్యకగా నా పవిత్రతను కాపాడుకుంటూ నిష్కలంకురాలైన కన్యకగా నీ కొరకు నేను బ్రతుకుతాను. దేవుని సన్నిధిలో ప్రమాణం చేశామే, దేవునితో చేసిన ప్రమాణాన్నైనా మనుషులతో చేసిన ప్రమాణాన్నైనా ఆ ప్రమాణాన్ని కాపాడుకుంటే నీ కన్నుల ఎదుట నీ పిల్లలు వర్ధిల్లుతారు. నీ ఇంటిలో నువ్వు బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమెన్, పెద్దగా చెప్దాం ఆమెన్. ఆ మధ్య ఒక ఆయన 50,000 రూపాయలు అప్పు తీసుకున్నాడట. 50,000 రూపాయలు అప్పు తీసుకున్నాడట. అప్పు తీసుకునేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఒక్క 5 నెలలు ఆగండి సార్, ఒక్క 5 నెలలు ఆగండి, మీ 50,000 రూపాయలు పొలంలో పెట్టి తీసుకొచ్చి ఇస్తా అన్నాడట. అనండి ఒకసారి ఎట్లా? పొలంలో పెట్టి తీసుకొచ్చి మీ 50,000 మీకు ఇస్తా. సరేలేని దయదలిచి ఇచ్చారు. ఈ 5 నెలల లోపు ఈ శంకరు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సీమోనుగా మార్చబడ్డాడు. 5 నెలలైనా అప్పు తీర్చలా. ఏంటో అప్పు తీర్చలేదని 6వ నెలలో వచ్చి, ఏమి శంకరో 50,000 తీసుకున్నావు కదా, అప్పు తీర్చవేంటి అని అంటే అంటాడట, శంకర్ అనేవాడు మృతి పొందాడు అన్న సంగతి నీకు తెలియదా? శంకర మృతి పొందటం ఏంటయ్యా? నువ్వే కదా శంకరవి, బతికుండి మృతి పొందావంటావేంటి? అప్పుడు 50,000 తీసుకున్నావు కదా, ఏమి శంకర అప్పుడే మర్చిపోయావా అంటాడట. శంకర్ మృతి పొందాడు. ఇప్పుడు చెప్పండి, శంకర్ మృతి పొందాడు. ఇప్పుడు సీమోను మాత్రమే బ్రతుకున్నాడు. ఒరే సీమోను శంకర్ కాదురా, అప్పుడు 50,000 తీసుకున్నావు కదా అంటే అంటాడట, పాతవి గతించెను, ఇదిగో అప్పు తీసుకొని ఎగ్గొట్టేవాడు వర్ధిల్లుతాడా? ఇలా చేస్తానని మాటిచ్చి ఆ మాట ప్రకారం బ్రతకని వాడు వర్ధిల్లుతాడా? వివాహం చేసుకునేటప్పుడు భార్యతో సమక్షంలో దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ప్రమాణం చేస్తాడు. ఏమని? కలిమియందు, లేమియందు, వ్యాధియందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు ఇతరులను ఆశింపక నిన్ను నా పెండ్లి భార్యగా చేసుకొనుచున్నాను. ప్రమాణం చేసావే, భార్యతో ఏ ప్రమాణం చేసావో చచ్చే వరకు ఆ ప్రమాణాన్ని కాపాడుకుంటే నీ కన్నులు ఎదుట నీ పిల్లలు వర్ధిల్లుతారు. భార్య అందగతిగాదేనో, సుఖపెట్టలేదనో, సంతానం కనలేదనో, కట్నం తీసుకురాలేదనో, లేదు నీ వ్యామోహం తీరిపోయి తప్పుడు త్రోవలకు వెళితే బబులోను రాజుతో చేసిన ప్రమాణాన్ని సిద్కియా మీరినందువల్ల ఇంత ఘోరం జరిగిందే. విచిత్రం చూడండి, మీరు వివాహం చేసుకునేటప్పుడు మనుషుల ఎదుట కాదు, సాక్షాత్తు దేవుని ఎదుట మీరు ప్రమాణం చేశారు. నీ భార్యతో నువ్వు చేసిన ప్రమాణం, నీ భర్తతో నువ్వు చేసిన ప్రమాణం, ఆ ప్రమాణాన్ని కాపాడుకుంటే మీ ఇంటిలోనే మీరు బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దా. వన్స్ నోట నుంచి మాట బయలుదేరితే
ఆ మాటకు క్రైస్తవుడు ఎలా స్టిక్ ఆన్ అవ్వాలో 2 సందర్భాలు చెప్తాను. నాకు కొంచెం ఇటు విశ్వాసులతోనైనా, సేవకుల పిల్లలతోనైనా, ఎవరితోనైనా ఎఫెక్షనేట్గా ఉండటం చాలా ఇష్టం. రాత్రి ఎవరు చైతన్య బ్రదర్తో మాట్లాడుతా బ్రదర్, నేనేం అతిశయంగా చెప్పట్లేదు, కొందరు పెదాలతో మాట్లాడతారేమో, పెదాలతో పాడతారేమో, నేను పాడినా ఎవరితో మాట్లాడినా నా హృదయంలో నుంచి మాట్లాడతా. పై మాట పై పెదవులతో పాడటం నేను ఇష్టపడను. ఒక విశ్వాసిని ప్రేమిస్తే హృదయపు లోతులో నుంచి ప్రేమిస్తా. అలాగని ఇది కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు. నాకు చిన్నతనం నుంచి దేవుడు ఆ కృపను తెలియకుండా నా ఒంట్లో పెట్టాడు. కొంచెం తల్లిదండ్రులతో మంచి ఎఫెక్షనేట్గా ఉండేవాడిని. ఒకరోజు మా అమ్మని అడిగా, అమ్మ నాన్నప్పుడు మీ పెళ్ళైన కొత్తలో నేను బాగా కొట్టేవాడంట కదా. ఒకరోజు మంగళగిరి రైల్వే గేట్ దగ్గర నుంచి మన ఊరు వచ్చేదాకా చింతకొమ్మలు విరిచి ఆ చింతకొమ్మలతో నేను బాగా కొట్టేవాడట కదా మమ్మీ కాదు అమ్మ. మరలా మమ్మీ అంటే అది ఒక అబద్ధం అయిపోద్ది. అమ్మ, నేను బాగా కొట్టేవాడట కదమ్మా, మరి నాన్న నిన్ను కొట్టడం ఎప్పుడు ఆపేశాడమ్మా అన్న. ఒకప్పుడు కొట్టేవాడు కానయ్యా, ఇలాగే ఒకరోజు నన్ను కొట్టాడనే సంగతి తాతకు తెలిసింది, అదే మా నాన్నకు తెలిసింది, పరంజ్యోతి గారికి తెలిసింది. మందడం నుంచి కాలి నడక మీద మా నూరు నడుచుకుంటూ వచ్చి నాన్న చేతులు పట్టుకొని, దాసా నా చివరి కూతురయ్యా, గారాభంగా పెంచుకున్నానయ్యా, కొట్టకయ్యా అని అన్నాడు. మావయ్య, కొట్టలే మావయ్య. అట్లా కాదయ్యా, నీ చేతులు పట్టుకుంటున్నా, నా కూతురును కొట్టకయ్యా. మావయ్య, కొట్టనని చెప్పే కదా. అట్లా చెప్పొద్దు, ఇక మీదట కొట్టనని నాతో ప్రమాణం చేయవా అన్నాడంట. నీకు కొట్టనని చెప్పే కదా మామయ్య, మళ్ళీ దాన్ని ఎందుకు రిపీట్ చేస్తావు? అట్లా కాదు, నాకు మాట ఇవ్వు, నాకు ప్రమాణం చేయి అన్నాడట. మా నాన్న చేతులు చేసి, మామయ్య, ఈ రోజు నుండి విజయమును చెయ్యెత్తి కొట్టను, విజయము ఒంటి మీద నా చేయబడదు, మీకు మాట ఇస్తున్నాను అని అన్నాడట. మా అమ్మ చెప్తుంది, మా నాన్నకు మాట ఇచ్చిన ఆ దినం నుండి ఈ దినం వరకు మీ నాన్న నా ఒంటి మీద చెయ్యెత్తలా, కొట్టడానికి చెయ్యెత్తలా. విన్నారు ఈ మాట? నాకు ఆ మాట వింటంతో ఒక్కసారి మాటిస్తే, అది మనుషునికైనా దేవునికైనా ఒక్కసారి మాటిస్తే ఇంత నిబద్ధత. రెండవది, మా నాన్న మంచి నాటకాలు వేసేవాడు. విలన్ పాత్రలు, మాయల్ పకీర్ పాత్రలు, నేను చెప్తాలే ఏకపాత్రాభినయం అద్భుతంగా పోషించేవాడు. ఇక తనకు వయసు అయిపోయిన తర్వాత నాటకాలు నేర్పే దర్శకుడిగా మారాడు. అప్పుడప్పుడు అలవాటు ఉంది, ఈ కిళ్ళి రెగ్యులర్గా వేసుకునేవాడు, జరదా కిళ్ళి. ఆయన వేసుకునేది కాకుండా అప్పుడప్పుడు నోట్లో నాకు కూడా పెట్టేవాడు, తినరా అని. అలాంటి పరంపరలో నాటకం నేర్పి తిరిగి ఇంటికి వచ్చాడు. ఒక చిన్న చెల్లి ఉంది. ఆ చెల్లికి అప్పట్లో ఈ వర్షాకాలం, చలికాలం వచ్చినప్పుడు కాస్త ఆయాసం అయిపోయాయి. మా నాన్న నాటకం నేర్పి ఇంటికి వచ్చేసరికి మా చెల్లి కాస్త ఆయాసంతో బాధపడతా మా నాన్న దగ్గరికి వెళ్ళి అందట, నాన్న, తల్లిదండ్రులు చేసే పాపం పిల్లలకు శాపంగా మారిపోద్దట, తల్లిదండ్రుల పాపం పిల్లల ఒడిలో పడిపోద్దట, నీవిలా త్రాగటాన్ని బట్టే నాకు ఈ అనారోగ్యం వచ్చిందేమో నాన్న, నీవిలా లోకానుసారంగా తిరగటాన్ని బట్టే నా పరిస్థితి ఇట్లా అయిపోయిందేమో నాన్న, ఈ రోజు నుంచి తాగటం ఆపేవా, ఆ నాటకాలు ఆడేది ఆపేవా అని అంటే మా నాన్న అన్నాడట, అమ్మా నీకు మాట ఇస్తున్నా, కానీ ఈరోజు ఆపలేను. ఎందుకో తెలుసా? ఆ నాటకం చివరికి వచ్చింది, ఇంకో 2-3 రోజుల్లో నాటకం వేస్తారు. ఆ నాటకం పూర్తయిన తర్వాత ఇంకొకసారి నా జీవితంలో నాటకాలు వేయను, నాటకాలకు దర్శకత్వాన్ని వహించను, ఇక మీదట నా బ్రతుకులో నేను ఎన్నడూ త్రాగను అని మాటిచ్చాడట. నాటకం అయిపోయింది. నాటకమైన ఆ తెల్లారి నుండే ఆయన తాగుడు జీవితాన్ని విడిచిపెట్టేశాడు, తన బలహీనతలు విడిచిపెట్టేశాడు. ఆ రోజు నుండి చనిపోయే వరకు నాటకాల వైపు వెళ్ళినట్లుగా కానీ, నాటకాలు నేర్పినట్లుగా కానీ
నేనంట ఆయన చనిపోయి ఆఖరి క్షణాల్లో తన పిల్లల క్షేమాన్ని కళ్ళారా చూసి పరలోకమందలి దేవుని దగ్గరికి వెళ్ళాడు. తాను దీవించబడిన దానికంటే తన గర్భాన పుట్టిన పిల్లలు తనకంటే ఎక్కువగా దీవించబడటానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకో చెప్పంటారా? మాటలో నిబద్ధత. ఇక్కడ ఒక చెల్లి ఉంది, అప్పుడే కొత్తగా మందిరానికి వస్తుంది. ఆ చెల్లి మంచి చక్కగా అందంగా ఉంటుంది. అయితే కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళ భర్త అనారోగ్యంతో హాస్పిటల్ పాలైపోయాడు. బ్రతుకుతాడో చచ్చిపోతాడో డాక్టర్లు చెప్పలేకపోతున్నారు. ఆ బ్లడ్ క్లాట్ అయ్యి అది గుండెకు రివర్స్ కొట్టి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో చెప్పలేం. భర్తను బ్రతికించుకోవటానికి 6 నెలల పాటు హాస్పిటల్కి వెళ్ళటం రావటం, తినటానికి తిండి లేదు. ఎక్కడో వాళ్ళ తల్లిదండ్రులు తోబుట్టువులు ఉంటే వాళ్ళు పంపించే డబ్బులతో భర్తకు ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఇంటద్దె కట్టలేక, పిల్లలిద్దరినీ చదివించుకోలేక ఎంత ఆర్థికంగా చితికిపోతూ అల్లాడిపోతూ ఉండేదో. ఆ బిడ్డ ఒకరోజు నేను సేవకురాలు వెళ్తే ఆ బిడ్డ సాక్ష్యం చెప్తా ఉంది. నా భర్తకు ట్రీట్మెంట్ చేయించడానికి నిమ్స్ హాస్పిటల్కి నేను బస్సులో వెళ్తూ ఉంటే, రెగ్యులర్గా అదే బస్సులో వెళ్తూ వస్తూ ఉంటే కొంతమంది పోకిరోళ్ళు నాతో తప్పుగా ప్రవర్తించడం ప్రారంభించారు, వెకిలిగా చూడటం ప్రారంభించారు. నా దయనీయ స్థితిని చూసి డబ్బు ఎర్రగా వేసి, నా అందాన్ని బట్టి డబ్బును ఎర్రగా వేసి నన్ను లోపరుచుకోవాలని ప్రయత్నం చేశారు. నిజంగా ఆ పరిస్థితిలో నాకు డబ్బు చాలా అవసరం. కనీసం నా పిల్లల కడుపు నిండా భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితి, ఇంటద్దె కట్టుకోలేని పరిస్థితి, డబ్బు చాలా అవసరం. లోకపు స్త్రీలైతే శరీరాన్ని నమ్ముకొని డబ్బు సంపాదించుకొని ఈ భర్త వీడు బ్రతుకుంటాడో చనిపోతాడో తెలియదు, నా సుఖమేదో నేను అనుభవిద్దామని చెప్పి తప్పుడు త్రోవలకు వెళ్ళాల్సిన స్త్రీ వెళ్ళకుండా దేవుని మాటకు లోబడి బ్రతుకు కాలమంతా పవిత్రురాలైన కన్యకగా, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన కన్యకగా నా జీవితాన్ని కాపాడుకోవాలని ఎక్కడ కాలు జారకుండా తన బ్రతుకును కాపాడుకుంది. ఒకప్పుడు వాళ్ళ చేతులు ఈ చేతులుగా ఉండేవి. ఈరోజు వాళ్ళ చేతులను దేవుడు ఎలా చేశాడో తెలుసా? ఈ చేతులుగా, ఇచ్చే చేతులుగా దేవుడు మార్చాడు. వాళ్ళు కానుక ఇవ్వాలనుకుంటే మన చర్చి కవర్ ఉంటుంది చూసారా, కవర్లో పెట్టిరు. ఈ రోజుల్లో వాళ్ళు మందిరానికి కానుక ఇవ్వాల్సి వస్తే సంచుల్లో కానుకిస్తారు. నా కళ్ళ ముందు ఆ కుటుంబాన్ని దేవుడు ఎంత అద్భుతంగా దీవించాడో. ఎందుకు ఇలా దీవించాడో సుమారుగా 20 సంవత్సరాల క్రితం ఆ చెల్లి చెప్పిన సాక్ష్యం ఎప్పటికీ నాకు గుర్తు. నీ భర్తతో ఏ ప్రమాణం చేసావో, నీ భార్యతో ఏ ప్రమాణం చేసావో, దేవునితో ఏ సత్య ప్రమాణాన్ని చేసావో ఆ ప్రమాణాన్ని నువ్వు నిలవబెడితే నీ ఇంటిని దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేనని. నెంబర్ 1, దేవునితో మనం చేసిన ప్రమాణాన్ని కాపాడుకుంటే మన ఇంట్లో మనం ఉంటాం. రెసిడెన్స్ మన ఇంట్లో మనం ఉంటాం. లేదు, దేవునికి ఇచ్చిన మాట నేను నెరవేర్చకపోతే మన ఇల్లు బ్రద్దలైపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది మనకు నేర్పే మొట్టమొదటి పాఠం. రెండవది అక్కడ ఏమంటాడో తెలుసా? చూడండి 13వ వచనం. నీ పనిని నువ్వు సంపూర్ణము చేయలేవు అంటాడు. ఒకసారి వినండి. నీ నోట నుంచి ఏదైనా మాట బయలుదేరింది, తమ్ముడు శనివారం 9:30 కల్లా వస్తాను అని మాట ఇచ్చావు కదా, 9:30 కల్లా రావాలా. ఇదిగో పలానా రోజు కల్లా ఈ పని చేస్తాను అని మాట ఇచ్చావు కదా, ఆ రోజు కల్లా ఆ మాట పూర్తి చేయాలి, ఆ పని పూర్తి చేయాలి. ఎవరిని బిడ్డలారో చూడండి, జీవితంలో ఎప్పుడైనా మీ తల్లిదండ్రులకు మీరు ఒక మాట ఇస్తే, ఆ మాటకు లోబడి ఆ మాటను గనక మీరు పూర్తి చేస్తే, మీరు తలపెట్టే ప్రతి పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. పని మధ్యంతరంగా అర్ధంతరంగా నువ్వు ఆపలేవు. అంటాడు, ఇదిగో ఈ ప్రమాణాన్ని కనుక మీరు కాపాడితే, మీరు ఏ గోడగట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆ పని మీరు పూర్తి చేస్తారు. ప్రమాణాన్ని ఒకవేళ మీరు మీరితే మీరు చేస్తున్న పని మధ్యలోనే మీరు ఆపేస్తారు, జాగ్రత్త
అని మాట్లాడతాడు. దైవజనమా, ఈ సృష్టిలో దేవుడు తమకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చిన భక్త మహాశయులు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఇద్దరి గూర్చి చెప్తాను. నంబర్ 1, ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చిన మొట్టమొదటి వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించి ఆయన శిలువ మరణం ద్వారా పాపులను పవిత్రులుగా మార్చాలని, ఆయన పునరుద్ధానము ద్వారా పరలోకపు నిరీక్షణ కలుగు చేయాలని, ఈ గొప్ప పని నిమిత్తం యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. నేనంట, ఈ పని యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా నెరవేర్చారా లేదా? అందుకనే శిలువ మ్రాను మీద ఒక మాట అంటారు. ఆఖరిగా ఆ శిలువ మ్రాను మీద వేలాడుతూ ఇలా అంటారు, సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? ఏం చేయమని నువ్వు నన్ను ఈ లోకానికి పంపించావో నీవు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చా. తమ్ముళ్ళు, నా వైపు చూడండి. నీ తల్లిదండ్రులు చదువుకోరా బాబు అని నేను కాలేజీలో జాయిన్ చేశాను. నీ చదువు సక్సెస్ఫుల్గా నువ్వు సంపూర్ణం చేసే వ్యక్తిగా ఉండాలి. వివాహ వయసు వచ్చింది, ఇతడు నా అమ్మాయిని, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాడు నమ్మి ఒక అమ్మాయిని నీ చేతుల్లో పెట్టారు. ఆ కుటుంబాన్ని పోషించే విషయంలో, నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో నీ పని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చేవాడివై ఉండాలి. ఒక వ్యాపారం ప్రారంభించినా కొంతకాలం ప్రారంభించి ఇది నేను చేయలేనులే అర్ధాంతరంగా నువ్వు నిష్క్రమించే వ్యక్తిగా ఉండకూడదు. ఒక ఇల్లు కట్టడం ప్రారంభించినా కొంత కట్టి మొండి గోడలతో నువ్వు ఆపే వ్యక్తిగా ఉండకూడదు. ఒకవేళ సేవకే వచ్చావు, సేవ చేయటానికి వచ్చావు, చావైనా బ్రతుకైనా చనిపోయే ఆఖరి క్షణం వరకు దేవుని ఇంటిలోనే మనం చనిపోయే వ్యక్తులుగా ఉండాలి. దైవజనులు ప్రెడిఫాల్ అన్న, నేను ఎక్కడో కర్నూలు వెళ్తూ ఉన్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ అయిందట. వాళ్ళకి కాలు బస్సు వెనక టైర్ దగ్గరికి వెళ్ళి దరిదాపుగా ఈ చీలమండలం ప్రాంతం మాంసపు కండంతా బయటకు వచ్చేసిందట. మంచి దైవజనులు, చక్కటి సమర్పణ కలిగిన దైవజనులు. ఆ మధ్య ఒకరోజు ఆదివారం వర్తమానం ఇస్తా, సంఘంలో వర్తమానం ఇస్తా, ఏడుస్తా ఇలా అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను ప్రతిరోజు ప్రభువుని అడుగుతా. ఏమడుగుతానో తెలుసా? యేసయ్యా, నా ప్రాణం హాస్పిటల్లో పోకూడదు, రోడ్ యాక్సిడెంట్లో పోకూడదు, ఏదో భయంకరమైన అపాయం జరిగి ఆ దైవజనుడు అన్నమాట కుక్క చావు చచ్చినట్లుగా నా ముగింపు ఉండకూడదు. ఒకవేళ నా బ్రతుకులో మరణం అనే రోజు ఒకటి వస్తే నా మరణం ఎలా ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఫుల్ ఫీట్ మీద నిలబడి వాక్యం చెప్తూ పాట పాడుతూ ఫుల్ ఫీట్ మీదే నా ఆఖరి శ్వాస విడిచిపెట్టాలి. ఇలాంటి మరణాన్ని నేను కోరుకుంటా. ఏ రోడ్ యాక్సిడెంట్లోనో బస్ యాక్సిడెంట్లోనో రహదారుల మీద రక్తసిక్తమై నా ప్రాణం పోయే పరిస్థితి రాకూడదు. ఒకవేళ మరణం అనే దినం నాకు వస్తే ఫుల్ ఫీట్ మీద నిలబడి ఆరాధించేటప్పుడు నా ప్రాణాన్ని కోల్పోవాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆ దైవజనుని మాట ఏంటో తెలుసా? దేవుని పనిలోనే నా జీవితం సంపూర్ణమైపోవాలి. అలా సంపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తి ఎవరై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఒక మాట అంట, యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రి అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చడానికి కారణం ఏంటో తెలుసా? ఈ మాట బాగా రాసుకోండి. తండ్రి చెప్పారు, కుమారుడా, ఆదాము కాలం మొదలుకొని ఇదిగో నీ కాలం వచ్చే వరకు ప్రతి వ్యక్తి ఏదో ఒక బలహీనతలో చిక్కుబడిన వాడే, ప్రతి వ్యక్తి ఏదో ఒక పాపంలో పట్టబడినటువంటి వాడే. అబ్రహాము విశ్వాసవీరుడే, ఫరో రాజుతో అబద్ధం ఆడలేదా ఈవిడ నా చెల్లెని? అబీమెలెకుతో అబద్ధం ఆడలేదా ఈవిడ నా చెల్లెని? మోషే మంచోడే కానీ కోపిస్తోడే నరహత్య జరిగించలేదా? దావీదు నా హృదయానుసారుడే,
ఊరియా భార్య బత్షెబను తన భార్యగా చేసుకొని ఊరియాను నిర్దాక్షిణ్యంగా చంపలేదా? విశ్వాస వీరులే, కానీ అక్కడక్కడ కొన్ని బలహీనతలు కలిగిన వాళ్ళు ఉన్నారు. నా కుమారుడా, నీకు అప్పగించే పని ఏంటో తెలుసా? నువ్వు భూమి మీద బ్రతికిన కాలం అంతా లోకపు వ్యామోహాలలో చిక్కుకుండా పవిత్రంగా నువ్వు బ్రతకాలి. పవిత్రంగా నువ్వు బ్రతికి నీ పవిత్రమైన రక్తాన్ని భూమి మీద చిందిస్తే నీ రక్తధారల ద్వారా పాపులందరూ పవిత్రులుగా మార్చబడతారు. తన కుమారుడితో అని ఉంటాడు, నా కుమారుడా, లోకపు ఆకర్షణలకు వెళ్ళకో, శోధనలు నీకు వస్తాయి. శరీరాన్ని ధరించి భూమి మీదకి వెళ్తున్నావు. శరీరీ లోకంలో ఎలా శోధించబడతాడో నీవు అన్ని విషయాల్లో శోధించబడతావు. ఆ శోధన గురి కాకుండా నువ్వు పవిత్రంగా బ్రతికితే నీ ద్వారా నా రాజ్యాన్ని నిర్మిస్తా. పరలోకపు తండ్రికి మాటిచ్చి ఉంటాడు, తండ్రి, నేత్రాశ, శరీరాశ, జీవపడంబం వీటిలో ఎంత మాత్రం చిక్కుకోకుండా నా దేహాన్ని పవిత్రంగా కాపాడుకుంటా. నా పవిత్రమైన రక్తాన్ని నీకు మాటిచ్చినట్లుగా నా పవిత్రమైన రక్తాన్ని నేల మీద నేను చిందిస్తా. తద్వారా పాపులను పవిత్రులుగా, అనీతిమంతులు నీతిమంతులుగా మారుస్తా అని పరలోకపు తండ్రితో ప్రమాణం చేశాడు. ప్రమాణం చేశాడు, నిజమే. యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చిన తర్వాత హెబ్రీ గ్రంథకర్త మాట్లాడతాడు, ఆయన మనవలే అన్ని విషయాలలో శోధించబడ్డాడు, కానీ శోధనకు లొంగి పాపము చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. నువ్వు త్రోవను వెళ్తున్నావు, యవన వయసులో ఒక యవనబ్బాయి కళ్ళ ముందు ఒక అందమైన అమ్మాయి కనపడింది. తెలియకుండా శోధన వస్తుందిగా. ఒక న్యూడ్ ఫోటో చూశాడు, తెలియకుండా శోధన వస్తుందిగా. ప్రభువారి శరీరంలో కూడా, నీ శరీరంలో, నా శరీరంలో ఎలాంటి శోధనలు వస్తాయో అలాంటి శోధన ప్రభు కూడా తన శరీరం అందు ప్రభు అనుభవించాడు. కానీ విచిత్రం ఏంటంటే శోధించబడ్డాడు, కానీ ఎక్కడ పాపము చేయకుండా తండ్రికి తానిచ్చిన మాట ప్రకారం లోకాశల్లో కొట్టుకొని పోకుండా తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. గనుక తండ్రి తనకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చాడు. తమ్ముడు, నా వైపు చూడు. దేవుణ్ణి నీ లోకానికి పంపించేటప్పుడు కూడా అనాలోచనగా పంపించలేదు. ఈ భూమి మీద నువ్వు చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి. నీ ద్వారా ఈ భూమి మీద దేవుడు జరిగించాలని ఆశపడుతున్న కొన్ని దైవికమైన కార్యాలు ఉన్నాయి. ఇంకో ఖరీదైన మాట చెప్తాను, ఎలాంటి కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడు తెలుసా? నీ తల్లి వంశంలో ఎవరి ద్వారా జరిగించని కార్యం, నీ తండ్రి వంశంలో ఎవ్వరు చేయలేని ఓ ప్రత్యేకమైన క్రియ నీ ద్వారా జరిగించాలని దేవుడు కోరుకున్నాడు. నీ ద్వారా జరిగించాలని దేవుడు కోరుకున్నాడు. అలాంటి క్రియ నీ వంశవృక్షంలో గత కాలపు చరిత్రలో ఎవరు ఆ కార్యం చేయలా. అలాంటి ప్రత్యేకమైన కార్యం నీ ద్వారా జరిగించాలని దేవుడు భూమి మీదకి నిన్ను పంపించాడు కదా. నీవేం చేయాలో తెలుసా? ఏ లోకపు వ్యామోహంలో చిక్కుకోకుండా నిన్ను నీవు పవిత్రంగా కాపాడుకుంటే నా దేవుడు తలమానికగా నిన్ను నిలవబెడతాడు. రోజు ఓ చోటుకు వెళ్తే తండ్రి ఏడుస్తా చెప్తున్నాడు. అనారోగ్యంతో ఉన్న మన వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారని వెళ్ళి నేను ప్రార్థన చేస్తూ ఉంటే చూడటంతో ఒక తండ్రి తల్లి ఏడ్చుకుంటా పరిగెత్తుకుంటా వచ్చారు. ఏంటయ్యా, ఒకసారి మా అబ్బాయికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా. ఏమని ప్రార్థన చేయమంటారయ్యా? ఏమైంది మీ అబ్బాయికి? వాడు ఇంటర్మీడియట్ చదువుతూ ఏమైందో తెలియదు, చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడయ్యా. ఎందుకయ్యా, ఏం జరిగింది? రోడ్ యాక్సిడెంట్ అయిందయ్యా. బస్సు గుద్దిందా? లేదయ్యా. లారీ గుద్దిందా? లేదయ్యా. మరి ఏం జరిగింది? వాహనం మీద వెళ్తూ వాడే పడిపోయాడయ్యా. వాహనం మీద వెళ్తూ ఎలా పడిపోయాడు? వాడు మత్తు పదార్థాలకు బానిసైపోయాడు, త్రాగుడుకు బానిసైపోయాడయ్యా. 10వ తరగతి నుంచి వాడు దారి తప్పాడన్న సంగతి నాకు తెలిసింది, నా భార్యకి తెలిసింది. రే నాన్న మన చర్చికి వెళ్ళేవాళ్ళం రా, మనం దేవుని నమ్ముకునే వాళ్ళం రా, అన్యులు బ్రతికినట్లుగా మనం బ్రతకూడదురా. నువ్వు వెళ్తున్న కాలేజీలో అన్యులు బ్రతికారంటే బ్రతికారు, వాళ్ళంటే బ్రతికారు రా. మనం వినేది దేవుని వాక్యం, మనం ఆరాధించి పవిత్ర దేవుడు, నువ్వు ఇలా చేయకూడదురా అని అంటే అన్నాడట. ఎవడు మమ్మీ నేను తాగుతాను అందే?
అయినా మీ పెంపకంలో పెరిగి నేను ఎట్లా తాగుతా? మనం వెళ్ళే చర్చ ఏంటి? ఇంత క్రమంగా నన్ను పెంచారే, మీ పెంపకంలో నేను తాగుతానా అని అన్నాడట. ఆ మాట అంటంతో ఈ తల్లిదండ్రులు అమాయక చక్రవర్తులు కదా, మా అబ్బాయి బంగారు కొండ అనుకున్నారు. 6 నెలలు పోయిన తర్వాత ఒకరోజు వాడు తాగి తోలతో వస్తే, రే తాగేవు కదా, తాగేవు కదా అంటే అప్పుడు కూడా అంటాడట, మమ్మీ నీ మీదొట్టు నేను తాగల, నాన్న మీదొట్టు నేను తాగల. ఒరే నోరు రోషణ వస్తుంది కదరా, ఇట్లా తోలుతా ఉన్నావు కదరా. ఎందుకు తూరుడు వచ్చిందో తెలుసా? ఎక్స్ట్రా క్లాస్కి వెళ్ళి చదివి పొద్దున్నే 8ంటికి వెళ్ళే కదా మమ్మీ, ఇప్పుడు 10:30 అవుతుంది మమ్మీ. రాత్రి ఎన్ని గంటలు? 14 గంటలు ఏకదాటిగా చదివి అలసట వచ్చింది మమ్మీ. ఈ పిచ్చి తల్లులేంటి? నిజమే నా కొడుకు బంగారం అని నమ్మేశారు. విచిత్రం, ఒకరోజు తాగుతూ ఉండగా పట్టబడ్డాడు. తండ్రి ఇంటికి తీసుకొచ్చి చెత్తగొట్టి తర్వాత కాళ్ళు గడ్డలు పట్టుకొని, రే దేవుని శాపం వస్తుందిరా, వాక్యం తెలియని వాడు తప్పు చేశాడంటే వేర్రా, ఎరిగి తప్పు చేస్తే శిక్షణ మూట కొట్టుకోవాల్సి వస్తుందిరా, వద్దురా. అప్పుడు అన్నాడట, డాడీ దేవుని మీద ఒట్టు నేను ఇక తాగను, నీ మీద ఒట్టు నేను తాగను, దేవుని మీద ఒట్టు నేను తాగను, దేవుని మీద ఒట్టు నేను తాగనని అదే సాయంత్రం పోయి తాగి వచ్చాడట. అంటే నోట నుంచి మాట బయలుదేరితే ఏదో ఊరకనే అన్నామని మనిషి అనుకుంటాడు. నోట నుంచి బయలుదేరిన మాట మానవాళి బ్రతుకు మీద ఎంత ప్రభావితం చూపిస్తుందో చాలామందికి తెలియదు. అదే రోజు వచ్చి తాగాడు, తాగింటికి వచ్చాడు. రే ఏమిరా, రేపు నుంచి తాగను మమ్మీ ఒట్టు, రేపు నుంచి తాగను మమ్మీ ఒట్టు. ఇలా 6 నెలల పాటు ఒట్లు ప్రమాణం చేసిన ప్రమాణాన్ని బ్రద్దలు చేసి, బాధాకరం. ఒక్కగానొక్క కొడుకు బండి మీద వెళ్తా ఉన్నాడు, వాడు తనంతట తానే పడిపోయాడట. బాధాకరం. 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయి ఈ తల వెళ్ళి నేల మీద తగిలితే దరిదాపుగా 1 వారం రోజుల పాటు కోమాలో ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో తండ్రి కలిశాడు. అయ్యా మీ బాబు ఏం చేస్తున్నాడు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్తోనే వాడు చదువు అయిపోయిందయ్యా, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని, కనీసం నా కడుపున పుట్టిన కొడుకు వాడు ఆఫీసర్ కాకపోయినా వాడి కాళ్ళ మీద వాడు బ్రతికితే చాలు అని అనుకున్నా. ఇప్పుడు వాడికి పెళ్ళయింది, 2 పిల్లలు. ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? వాడికి పెళ్లి కాకమునుపు వాడిని ఒక్కడినే పోషించేవాడిని. ఇప్పుడు వాడికి పెళ్ళైన తర్వాత 4 పోషించే బాధ్యత ఈ 60 సంవత్సరాల వయసులో నా మీద పడిందయ్యా. ఏడుస్తున్నాడు. అదే వ్యక్తితో పాటు చదువుకొని శిఖరాల మీదకి వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారు. ఎందుకు ఈ యవ్వన బిడ్డ బ్రతికేళ్ళు అయిపోయింది అంటే ఇచ్చిన మాట యవ్వన బిడ్డలారా, తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కానీ, దేవునికి ఇచ్చిన మాట కానీ, మరొకసారి చెప్తున్నాను, భర్తకి ఇచ్చిన మాట కానీ, భార్యకి ఇచ్చిన మాట కానీ, దేవుని సన్నిధిలో ఇలా బ్రతుకుతానని దేవునితో ఏ ప్రమాణం చేసావో ఆ ప్రమాణాన్ని గనక నువ్వు నెరవేరిస్తే నువ్వు తలపెట్టిన ప్రతి పని సంపూర్ణం చేసే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. పెద్దగా చెప్దాం హల్లెలూయా. 2వది, తనకిచ్చిన పని సంపూర్ణం చేసిన 2వ అద్భుతమైన వ్యక్తి ఎవరో తెలుసా? అపోస్తలుడైన పౌలు వారు. చూడండి, తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. 8, 9, 10 వచనాలు. 9వ వచనం వచ్చిన నెక్స్ట్ బ్యాక్ 7th verse, 6th verse, 5th verse. నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు అనండి. 6వ వచనం, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. కడముట్టించడం అంటే సక్సెస్ఫుల్ ఫినిషింగ్. నా పరుగు కడముట్టించా,
నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. 8, నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. 9వ వచనం, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. 10వ వచనం, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనియకు వెళ్ళిపోయాను. నా వైపు చూడండి, ఇద్దరు పేర్లు చెప్పండి. దేమా, పౌలు. దేమా మధ్యంతరంగా తన పని ముగించాడు. అపోస్తలుడైన పౌలు వారు సంపూర్ణంగా దేవుడు తనకు అప్పగించిన పని నెరవేర్చాడు. ఎందుకు దేమా నెరవేర్చలేకపోయాడు? ఇహలోకాన్ని స్నేహించి. సంఘమా, ప్రభు పిల్లలైన మనం పరలోకాన్ని స్నేహించేవారిగా ఉండాలి, ప్రభువును స్నేహించేవారిగా ఉండాలి, వాక్యాన్ని స్నేహించేవారిగా ఉండాలి, ప్రార్థనను స్నేహించేవారిగా ఉండాలి, సంఘ సహవాసాన్ని స్నేహించేవారిగా ఉండాలి. ఏ క్రైస్తవుడు లోకాన్ని స్నేహించేవాడిగా బ్రతికితే తేమ విశ్వాసవాడ బ్రద్దలైపోయి శావలో నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయి జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా మన బ్రతుకులు పాడైపోతాయి. తేమలాగా పౌలు జీవితం పాడుగాలేదు. సంపూర్ణంగా దేవుడు అప్పగించిన పని నెరవేర్చాడు. పౌలును ఎంత గొప్పగా నిలవబెట్టాడు. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే ఒక్క పౌలే 14 పుస్తకాలు రాశాడు. ఎంత ధన్యుని చేశాడు అంటాడు ఒక చోట, విశ్వసింపబోవు వారికి నా దేవుడు నన్ను మాదిరిగా నిలవబెట్టాడు అనండి. ఇక్కడ ఈ కాలంలో ఏ సేవకుని పిలిచినా, అయ్యా బైబిల్లో 100 మంది సేవకులు ఉన్నారు కదా, ఎవరిలాగా నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు అని అంటే టకమని ఏమంటారు తెలుసా? కొత్తగా సేవకు వచ్చిన వ్యక్తి కూడా నేను పౌలులాగా సేవ చేయాలి. ఇన్ని తరాలకు ఎందుకు మాదిరిగా ఉన్నాడో తెలుసా? దేవుడు తనకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఎందుకు నెరవేర్చాడంటే దేవునితో తాను చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాడు గనక. ఆఖరి సందర్భం చెప్తాను. దావీదు రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. 3 సంవత్సరాల పాటు విడవకుండా కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చిందో ఏడుస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దావీదో, నీ రాజ్యంలో 3 సంవత్సరాలు కరువు ఎందుకు వచ్చిందో తెలుసా? సౌలు రాజుగా ఉన్నప్పుడు గిబియోనీయుల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళను చంపాడు. గిబియోనీయులను చంపనని యెహోషువ 9వ అధ్యాయంలో గిబియోనీయులతో ప్రమాణం చేశాడు. గిబియోనీయులతో యెహోషువ చేసిన ప్రమాణాన్ని సౌలు మీరేడు గనుక నీ కాలంలో కరువు. ఎంత విచిత్రమో! మాట్లాడే మాట నోటు నుంచి బయలుదేరేటప్పుడు నా వైపు చూడాలి. ఇంత జాగ్రత్తగా ఎందుకు కాపాడుకోవాలో గుండెల్లో భయాన్ని పుట్టించే మాట. గిబియోనీయులతో యుద్ధం చేయం అని గిబియోనీయులతో ప్రమాణం చేసింది ఎవరు? సుమారుగా క్రీస్తు పూర్వం 1350 సంవత్సరానికి చెందినవాడు. సుమారుగా క్రీస్తు పూర్వం 1350-1400 సంవత్సరానికి చెందినవాడు. ఎవరు? యెహోషువ. గిబియోనీయులతో యుద్ధం చేయమని యెహోషువ ప్రమాణం చేశాడు. ఆ గిబియోనీయులతో యుద్ధానికి వెళ్ళింది ఎవరు? 350 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలు దేశానికి రాజుగా ఉన్న సౌలు. నిబంధనను భంగం చేసింది సౌలు. ఆయన పరిపాలన చేసిన 40 సంవత్సరాల తర్వాత దావీదు రాజుగా ఉండి పరిపాలన చేయటం ప్రారంభించాడు. దావీదు కాలంలో 3 సంవత్సరాలు కరువు. ఎందుకు? 400 సంవత్సరాల క్రితం యెహోషువతో చేసిన ప్రమాణాన్ని 350 సంవత్సరాల తర్వాత సౌలు దాన్ని బ్రద్దలు చేసినందువల్ల 40 సంవత్సరాల తర్వాత సౌలు చేసిన తప్పును బట్టి దావీదు కాలంలో కరువు. ఇప్పుడు నేనంట, సార్, నిబంధన చేసింది ఎవరు? నిబంధన తప్పింది ఎవరు? కరువు అనుభవించేది ఎవరు? 400 సంవత్సరాల తర్వాత కూడా ఇచ్చిన మాటకు ప్రజలు కట్టుబడి ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వినారు ఈ మాట? 400 సంవత్సరాల క్రితం పూర్వీకుడు ఇచ్చిన మాటను 350 సంవత్సరాల తర్వాత సౌలు తప్పిపోతే దానికి పర్యవసాన్ని అనుభవిస్తున్నాడు దావీదు. అమ్మా, ఒకసారి చూడండి, జీవితంలో ఎప్పుడైనా ప్రతి కరువు ప్రమాణం తప్పినందువల్లే కాదు. కొన్నిసార్లు దేవుని పరీక్ష,
దేవుడు తన చిత్తానుసారంగా కొన్ని కరువులు తన చిత్తానుసారంగా అనుభవిస్తాడు. అయితే ఇక్కడ గమనించండి, ఈ సమయంలో ఇక్కడ కరువు వచ్చిన తర్వాత దావీదు చేసింది ఏంటో తెలుసా? కరువు ఎందుకు వచ్చింది? ఏడ్చాడు. ఏడిస్తే నోటి మాట తప్పిపోయారు కనుక అందుకని కరువు వచ్చిందని దేవుడు గద్దిస్తూ మాట్లాడాడు. వెంటనే సౌలు ఇంటి వారందరినీ గిబియోనీయుల చేతికి అప్పగిస్తే ఆ ఇంటి వారందరినీ చంపటాన్ని బట్టి, అంటే ఇచ్చిన మాట నెరవేర్చటాన్ని బట్టి ఆ దేశం మరలా సమృద్ధితో నింపబట్టడానికి దేవుడు కృప చూపించాడు. అంటే దావీదు ఎప్పుడు దేవునికి ఇచ్చిన మాట నిలవబెట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు. నా వైపు చూడండి, సౌలు ఇల్లు, నా వైపు చూడండి, సౌలు ఇల్లు దులిపివేయబడింది. సౌలు ఇల్లు దులిపివేయబడింది. ఆ ఇంట్లో ఉన్న రాజరికం దులిపివేయబడింది. ఆ ఇంట్లో ఉన్న ఆస్తి దులిపివేయబడింది. ఆ ఇంట్లో ఉన్న భక్తి దులిపివేయబడింది. ఆ ఇంట్లో ఉన్న జీవం దులిపివేయబడింది. మేలైన ప్రతిదీ దులిపివేయబడింది. దావీదు జీవితానికి వచ్చేసరికి దేవుడు దులపల. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నా దేవుడు నన్ను నిలవబెట్టాడు. ఎందుకు దావీదు కుటుంబాన్ని గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నిలవబెట్టాడో 119వ కీర్తన, మేబీ కొంచెం 106వ చరణం అనుకుంటా, చూడు తమ్ముడు. 119. ఎస్, నాతో కలిసి చెప్పండి. నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట దావీదెవరు? అయ్యా, నీ న్యాయ విధులు నాకు తెలియచేశావు, ఇలా బ్రతకమని నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. నీ వాక్యం చెప్పినట్లుగా నేను బ్రతుకుతానయ్యా. నేను మాట ఇచ్చి ఉన్నాను కనుక దాన్ని నెరవేర్తును. బిడ్డలారా చూడండి, గుండెల్లో రాసుకోండి. దేవునికి ఇచ్చిన మాట నువ్వు నెరవేరిస్తే నీకు ఇచ్చిన మాట దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు దేవునితో చేసిన ప్రమాణాన్ని నువ్వు కాపాడుకుంటే నీతో చేసిన ప్రమాణాన్ని దేవుడు కాపాడటం ప్రారంభిస్తాడు. బాప్తిస్మం తీసుకునేటప్పుడు, వాక్యం విన్నప్పుడు, వాక్యం చదివేటప్పుడు, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఇలా బ్రతుకుతానయ్యా అని ఏ మాట అయితే దేవునికి ఇచ్చావో ఆ మాట నువ్వు నెరవేరిస్తే, దావీదా నేను రాజుగా నిలవబెడతాను అన్న దేవుడు దావీదును రాజుగా నిలవబెట్టాడా లేదా? నీ గర్భంలో నుంచి పుట్టే కుమారుడు నా ఆలయాన్ని కడతాడు అన్నాడు. అవును, సొలొమోను ఆలయాన్ని కట్టాడా లేదా? నీ సింహాసనం తరతరాలు ఉంటుంది అని ప్రమాణం చేశాడు. దావీదు సింహాసనం టిల్ డేట్ 3000 సంవత్సరాల నుంచి ఇప్పటికి ఆ సింహాసనం స్థిరంగా ఉందా లేదా? అయ్యా, దావీదుకి ఇచ్చిన ప్రతి ప్రమాణాన్ని ఎందుకు నెరవేర్చావు? దావీదు నాకు ఇచ్చిన మాట నెరవేర్చాడు కనుక దావీదుకు నేను ఇచ్చిన మాట నేను నెరవేరుస్తూ ఉన్నా. పెద్దగా చెప్దాం ఆమేన్. రాసుకోండి. ముగింపు నా వైపు చూడండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రమాణం చేశాడు, నేను తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి నుంచి ఏది నన్ను ఎదుర్కొంటుందో, జయంతో తిరిగి వచ్చేటప్పుడు ఏది నా ఇంట్లో నుంచి నన్ను ఎదుర్కొంటుందో దాన్ని నీకు బలిగా ఇస్తా. సహజంగా ఏ గొర్రెో ఏ మేకో ఏ ఎద్దో ఎదురు వస్తుంది అనుకున్నాడు. జయోత్సవంతో తిరిగి వస్తున్నాడు. ఏకైక కుమార్తె తండ్రి జయాన్ని పొందాడన్న వార్త విని జయోత్సవంతో వస్తున్న తండ్రిని ఎదుర్కోవటానికి తంబురతోనూ సితారతోనూ ఒక మిరియామిలాగా తండ్రిని ఎదుర్కోవటానికి పోయింది. తండ్రి చూసి అంటాడు, నా కుమారి నన్నెంత కృంగదీయనేలా, అయినా యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక నేను వెనుతీయను. ఏమని మాట ఇచ్చావు? ఏది నన్ను ఎదుర్కొంటాదో దాన్ని దేవునికి బలిస్తాను. అఫ్కోర్స్ దేవుడు నరబలి కోరుకోడు. ఏది నన్ను ఎదుర్కొంటాదో దాన్ని దేవునికి బలిగా ఇస్తాను. కుమార్తె అంటది, తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీవిచ్చిన మాట చొప్పునే నాకు జరిగించు. దేవునికి బలిస్తాను అన్నావా? దేవుడు నరబలి కోరుకునేవాడు కాదు కాబట్టి నా బ్రతుకు కాలమంతా గిలాదు కొండల దగ్గర దేవుని మందిరంలో నన్ను నేను పవిత్రురాలైన కన్యకగా, నా వైపు చూడండి, పవిత్రురాలైన కన్యకగా నన్ను నేను దేవునికి సమర్పించుకుంటాను. చుట్టుపక్కల వాళ్ళు అని ఉంటారు, ఇదిగో యెఫ్తా నీకుందే ఒకే ఒక్క కుమార్తె,
ఒకే ఒక కుమార్తె. ఈ కుమార్తెనే గనక నువ్వు కన్యకగా అప్పగిస్తే యెఫ్తా అనేవాడికి వంశవృక్షం ఉండదు, అగైన్ వంశావళి ఉండదు. నీతో పాటే నీ వంశావళి సమాప్తమైపోతుంది. జాగ్రత్త జాగ్రత్త. అప్పుడు యెఫ్తా అని ఉంటాడు, నా వంశావళి అభివృద్ధి పొందటం కంటే దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చటమే నాకు ప్రాణాధారమైంది. నా వంశవృక్షం నిలబడటం కంటే యెఫ్తా కుమార్తె పలానా ఆయన, యెఫ్తా కుమారుడు పలానా ఆయన, యెఫ్తా కుమార్తె పలానా ఆవిడ, వాళ్ళ వంశం ఇదని 10 మంది చెప్పుకున్న దానికంటే యెఫ్తా దేవునికి ఇచ్చిన మాట కొరకు వంశాన్ని కోల్పోవటానికి, వంశవృక్షాన్ని కోల్పోవటానికి సిద్ధపడ్డాడు. ఇలాంటి సాక్ష్యం నాకు చాలని ఆ కుమార్తెను దేవునికి ఇచ్చాడు. ఒకసారి నా వైపు చూడండి, నా వైపు చూడండి. మాట ఇచ్చింది ఎవరు? మాట ఇచ్చింది ఎవరు? దాన్ని నెరవేర్చింది ఎవరు? ఒకవేళ యెఫ్తా కుమార్తె స్థానంలో కనుక ఈ కాలపు ఆడపిల్లలు ఉంటే అయినా నన్ను అడగకుండా నన్ను గూర్చి దేవునికి ఎందుకు మాట ఇచ్చావు? నాకంటూ స్వతంత్ర అభిప్రాయాలు లేవా? నాకంటూ సొంత నిర్ణయాలు లేవా? మై లైఫ్, మై రూల్స్, మై లైఫ్, మై స్టైల్. నానో, నీతో ఒక మాట చెప్తా. నా వయసు 17-18 సంవత్సరాలు. నేను బ్రతికేది చాలా కాలం. నన్ను బలిచ్చే దానికంటే నువ్వు ఎడితిరిగి ముసలోడు అయ్యావుగా, నీ పని అయిపోయిందిగా, అనుభవించాల్సింది అనుభవించావు కదా, ఆ బలేదో నువ్వైపో. ఇంకొక కుమార్తె అయితే తిరుగుబాటు చేసేది. తండ్రి మాట కొరకు తన యవ్వన కోరికలను చంపుకొని బ్రతుకు కాలమంతా కన్యకగా నిలవబడటానికి ఇష్టపడింది ఆ కుమార్తె. ఏం జరిగిందో తెలుసా? 2 అద్భుతమైన మాటలు చదివించి నేను ప్రార్థన చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 40వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం, నాతో కలిసి, ఆమె పురుషుని ఎరుగనే లేదు. పెద్దగా, ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. 12:7. నెక్స్ట్ తమ్ముడు. లేకపోతే 6వ వచనం చూడు. రైట్ 7, రైట్ 12:7. రైట్, నాతో కలిసి. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి చనిపోయి గిలాదు పట్టణములో ఒక దాని యందు పాతి పెట్టబడెను. టకమని నా వైపు చూసి సమాధానం చెప్పండి. యెఫ్తా ఎంతకాలం బ్రతికాడు? అరే రాసి ఉంది కదా సార్. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 6 సంవత్సరాలు. ఈ అమ్మాయి దేవుని మందిరానికి ఏ వయసులోకి వెళ్ళింది? రాయబడలేదు, కానీ కన్యక అంటే నిండు యవ్వన వయసు 17-18 సంవత్సరాలు అనుకుందాం. 80 సంవత్సరాలు బ్రతికుంది అనుకుందాం. అంటే తండ్రి తాను మందిరానికి వెళ్ళిన 6 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. అంటే అప్పటికి ఆ అమ్మాయి వయసు 25 సంవత్సరాలు ఇచ్చి ఉంటాయి. తండ్రి చనిపోయినా తండ్రికి ఇచ్చిన మాటను నెరవేర్చింది కుమార్తె. ఇంకోసారి చెప్పేదా? యెఫ్తా ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా పరిపాలన చేశాడు? 6 సంవత్సరాలు. ఈ అమ్మాయి యవ్వన వయసులో దేవుని మందిరానికి వెళ్ళింది. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ స్పష్టంగా మాట్లాడుతూ అంటాడు, ఏ పురుషుడు ఆమెను కోడనే లేదు. ఎంత స్పష్టంగా రాశాడు చూడండి. చనిపోయి ఆఖరి క్షణం వరకు 80 సంవత్సరాలు బ్రతికింది అనుకోండి. విచిత్రం. తండ్రికి ఇచ్చిన మాట తను నెరవేర్చడానికి మందిరానికి వెళ్తే 6 సంవత్సరాల్లో తండ్రి చనిపోతే, తండ్రి చనిపోయిన తర్వాత కూడా తండ్రికి ఇచ్చిన మాట కొరకు బ్రతుకు కాలమంతా కన్యకగా తాను మిగిలిపోయింది. ఈ రోజుకి యెఫ్తా కుమార్తె పేరు చొప్పున 4 రోజులు ఇశ్రాయేలు కన్యకలు పండగను ఆచరిస్తారు. ఎలాగో తెలుసా? గిలాదు పర్వతాల దగ్గరకు వచ్చి, అయ్యా యెఫ్తా కుమార్తె బ్రతికినట్లుగా మేము బ్రతకాలి,
యెఫ్తా కుమార్తె యవ్వన కాలంలో ఎలాంటి కన్యత్వాన్ని కాపాడుకుంటూ బ్రతికిందో మా బ్రతుకులో కూడా మేము అలా బ్రతకాలని ప్రతి ఇశ్రాయేలీల కన్యకలు యెఫ్తా కుమార్తెలాగా బ్రతకాలని రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడుస్తారు. యెఫ్తా ఎవరు? వేశ్యకు పుట్టినవాడు. దేవునికి ఇచ్చిన మాటను నెరవేరిస్తే నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? వేశ్యల వంశావళిలో కూడా పవిత్రురాలైన కన్యకలను పుట్టించగలిగిన శక్తివంతుడైనటువంటి దేవుడు ఆయన. ఇంకోసారి ఈ మాట చెప్పేదా? నీ తండ్రి తాగుబోతూ ఉండొచ్చు, నీ తండ్రి తిరుగుబోతూ ఉండొచ్చు, నీ పూర్వపు వంశవృక్షం చూస్తే ఛీ ఇది చెడిపోయిన కుటుంబరా, ఛీ వీళ్ళ ఇంటి పేరు వాళ్ళంతా ఇంతేరా, ఛీ గ్రామంలోని ఇది ఒక దరిద్రపు కుటుంబరా అని సమాజం ఒక చట్టముద్ర వేసిందా? తాగుబోతోళ్ళని, తిరుగుబోతోళ్ళని, అక్రమ సంబంధాల్లో బ్రతికే వాళ్ళని, వావి వరసలు తప్పి అపవిత్రంగా బ్రతికే వాళ్ళని సమాజం చట్టముద్ర వేసిందా? అను ఈరోజు మాటిస్తున్నానయ్యా, చావైనా బ్రతుకైనా నీ కొరకే నేను బ్రతుకుతా, మేలైనా కీడైనా నీ సాక్షిగా జీవిస్తా, లాభమైన నష్టమైన నీ అడుగుజాడలను వెంబడిస్తా, ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తానని దేవునికి ఇచ్చిన మాట ప్రకారం బ్రతుకు కాలమంతా బ్రతకటానికి ఇష్టపడు. అలా నువ్వు బ్రతకగలిగితే నీ వంశవృక్షంలో నుండి పవిత్రురాలైన కన్యకలను దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దావీదును నిలవబెట్టినట్లుగా నా దేవుడిని నిన్ను నిలవబెట్టునుగాక. దేవుడు ఆ రీతిగా నోటి మాటను కాపాడుకునే ధన్యకరమైన స్థితి మన ఒక్కొక్కరికి దేవుడిచ్చునుగాక.